హల్లెలూయా. ఉన్నతమైన దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మంచిది, ఇంతవరకు చక్కగా దేవుని నామమును స్తుతించి గణపరిచి గొప్ప చేశాం. కొన్ని నిమిషములు దేవుని వాక్యమును ధ్యానం చేసుకున్న పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 35వ అధ్యాయము 2వ వచనం. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ, మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామములో వందనాలందరికీ వందనాలు. కొన్ని నిమిషములు దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాము. ప్రభునందు ప్రియమైన వారలారా, యాకోబు తన ఇంటి వారందరితో ఏమంటున్నాడంటే, మనము బేతేలునకు వెళ్ళుదము అంటున్నాడు. ఎక్కడికి వెళ్దాము? బేతేలునకు వెళ్ళుదము. బేతేలు అనగా దేవుని మందిరము అని అర్థం. బేతేలు అనగా అర్థం ఏమిటి? దేవుని మందిరము. ఆదికాండము 28వ అధ్యాయము 19వ వచనం. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. బేతేలు అంటే అర్థం ఏమిటి? దేవుని మందిరము. ఇప్పుడు యాకోబు తన ఇంటి వారందరితో ఏమంటున్నాడంటే, మనము లేచి ఎక్కడికి వెళ్దాము? బేతేలునకు వెళ్దాము. మనము లేచి ఎక్కడికి వెళ్దాము? దేవుని మందిరమునకు వెళ్ళుదము. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎక్కడికి వెళ్దామంటున్నాడు? దేవుని మందిరమునకు. దేవుని నమ్మిన వారికి ప్రాముఖ్యమైనది ఏమిటంటే దేవుని మందిరం. దేవుని నమ్మిన వారికి ప్రాముఖ్యమైనది ఏమిటి? దేవుని మందిరం. కీర్తనల గ్రంథము 65వ కీర్తన 4వ వచనం. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. దేవుని నమ్మిన వారికి దేవుని మందిరం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు? దేవుని మందిరములోనే మనకేమున్నది? మేలు. నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనం. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. పరలోకపు గవిని ఇదే అనుకొని దేవుని నామమున స్తుతి కలుగును గాక. పరలోకపు గవిని, పరలోకపు ద్వారం ఏమిటంటే దేవుని మందిరం. అందుకనే దేవుణ్ణి నమ్మిన వారికి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి ప్రాముఖ్యమైనది ఏమిటంటే దేవుని మందిరమే. దేవుని మందిరములోనే నీకు మేలున్నది. దేవుని మందిరమే పరలోకపు ద్వారమై ఉన్నది. పరలోకపు ద్వారమై ఉన్నది. చాలా మంది లోకములో దేవుని నమ్మిన వారే దేవుని మందిరాన్ని ఏం చేస్తూ ఉంటారు? నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మావు, దేవుని యందు విశ్వాసం ఉంచావు అనేది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, నీవు ఆటంకములను ఎదిరించినప్పుడు. అంటే అనేక రకాలుగా నీకు ఆటంకములు. ఎక్కడ రావడానికి? దేవుని మందిరానికి రావడానికి అనేక రకాలుగా ఆటంకములు. దేవుని మందిరంలో ఉండడానికి అనేక రకాలైన ఆటంకాలు. దేవుని మందిరములో ఉండడానికి కూడా, రావడానికి అనేకమైన ఆటంకాలు. దేవుని మందిరంలో కూర్చోవడానికి అనేకమైన
ఆటంకాలు. ప్రభునందు ప్రియమైన వారు, రావడానికి నీ ఇంట్లో ఆటంకం, నీ భర్త ఒక ఆటంకం, నీ భార్య ఒక ఆటంకం, నీ పిల్లలు ఒక ఆటంకం, నీ ఆఫీస్ ఒక ఆటంకం, నీ డ్యూటీ ఒక ఆటంకం, నీ పని ఒక ఆటంకం, నీ ఆఫీసర్లు, నీ పై అధికారులు ఒక ఆటంకం. నువ్వు దేవుని నమ్మావు, దేవుని యందు విశ్వాసం ఉంచావు అనేది, నిజముగా విశ్వాసం ఉంచావు అనేది ఎప్పుడు తెలుస్తుందంటే ఆటంకాలను నువ్వు ఎదిరించినప్పుడు, ఆటంకాలను నీవు ఎదిరించినప్పుడు, అధిగమించినప్పుడు. ప్రభునందు ప్రియమైన వారు, ఏమంటుంటారు ఇంట్లో మామూలుగా, నిజంగా నా పైన నీకు ప్రేమ ఉంటే, ఏమిటి? నిజంగా నా పైన నీకు ప్రేమ ఉంటే, ఇదే ప్రశ్న దేవుడు అడిగితే నువ్వు నిజంగా నన్ను విశ్వసించావా, నన్ను నమ్మావా అని అంటే, అలాంటప్పుడు మన జవాబు ఏమంటే అవును విశ్వసి. మరి ఏది నీ క్రియలు ఎక్కడా కదా? దేవుని సన్నిధికి రావడానికి అనేకమైన ఆటంకాలు, దేవుని సన్నిధిలో ఉండడానికి, కూర్చోడానికి అనేకమైన ఆటంకాలు. పల్లేరుగాల మీద కూర్చున్నట్టే. దేవుని నమ్మిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు దేవుని సన్నిధికి వస్తే ఇక బయటికి వెళ్ళకూడదు. నీ మొబైల్ నీ దేవుని మందిరంలో, నీ పరిచర్యలో వాడబడాలి. నీ మొబైల్ను దేవుని మందిరంలో వాడలేదనుకో, అది దేవుని మందిరంలో తేకూడదు. ఎక్కడ పెట్టాలా? ఇంట్లో పెట్టాలి. నువ్వు దేవుని మందిరంలోనికి మొబైల్ తెచ్చావు అంటే అది నీకు ఉపయోగపడాలా? దేనికి? పాటలు పాడడానికో, కళ్ళు కనపరాకుంటే వాక్యం చదవడానికో, అంతే కదా. పాటలు పాడడానికో, బైబిల్ తీసి చదవడానికి, ఒకవేళ కళ్ళు సరిగ్గా కనపరాకపోతే ఇట్లా రాగానే నీ మొబైల్ ఏం కావాలి? ఫ్లైట్ మోడ్ కన్నా వెళ్ళిపోవాలి. సైలెంట్ పెడితే దాని వైపు చూస్తుంటాం ఇంకా నువ్వు కదా, దాని వైపు చూస్తుంటాం. మన దృష్టి అంతా ఎక్కడుంటుంది? దాని వైపే ఉంటుంది. కొంతమంది నాకు ఫోన్ చేసి, నువ్వు స్టేటసే చూడవే అంటారు. నా స్టేటసే చూడవే అంటే నేను స్టేటస్ చూసేవాడిని కాదు. ఎందుకంటే స్టేటస్ చూసేవాడు ఒకసారి చూస్తాడు, పెట్టినోడు 100 సార్లు చూస్తాడంట. ఎంతమంది చూస్తున్నారు నా స్టేటస్ను? ఎంతమంది స్టేటస్ చూసి లైక్ కొట్టినారు కదా అని పెట్టినోడు ఏం చేస్తుంటాడు? దాని వైపే చూస్తూ ఉంటాడు. ఏమని? నా స్టేటస్ చూసినారా, లైక్ కొట్టినారా లేదా అని చెప్పి. అందుకనే నేను స్టేటస్ పెడతాను కానీ వాక్యము దాని వైపు ఇంకా చూడను. ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా నాకు సంబంధం లేదన్నట్లుగా మన దృష్టి దానిపైన ఉండకూడదు. నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి కూడా ఒకవేళ ఫోన్ సైలెంట్లో పెట్టుకున్నావు అనుకో, వచ్చిందేమో ఏంది, ఫోన్ వచ్చిందేమో, మెసేజ్ వచ్చిందేమో, నిన్ను నిలకడగా దేవుని మందిరంలో ఉండనియంది. ఏమిటంటే నీ మొబైల్ ఫోన్ ఉండనియంది. అందుకనే దేవుని మందిరము దేవుని నమ్మిన వారికి చాలా ప్రాముఖ్యమైంది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేవుని మందిరమునకు ఎందుకు రావాలి? అంశం, దేవుని మందిరమునకు ఎందుకు రావాలి? ప్రభునందు ప్రియమైన వారులారా, ఏ పనికైనా, ఏ ప్రయాణానికైనా ఒక ఉద్దేశం అనేది ఉంటుంది. ఏ పనికైనా, ఏ ప్రయాణానికైనా ఏముంటుంది? ఒక ఉద్దేశం అనేది ఉంటుంది. ఉద్దేశం లేకుండా ఎవరు కూడా ప్రయాణం చేయరు, లేకపోతే పని చేయరు. ఏమిట్లో వచ్చిన ఊరికనే వచ్చినామంటారు పనికి ఎవరన్నా కదా. ఎప్పుడు పని పోయినాడు అనుకోండి, ఏమంటారు? ఎప్పుడు పని పోయి, ఇప్పుడు కొంచెం పని పడింది, కొంచెం అవసరం వచ్చింది కదా. అది ఒక ఉద్దేశం. ప్రియమైన వారులారా, మరి దేవుని మందిరానికి రావడానికి కూడా ఒక ఉద్దేశం, ఒక మంచి ఉద్దేశమై ఉండాలి. నీ ఉద్దేశం మంచిదై ఉండాలి, అది ఉన్నతమైనదై ఉండాలి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇక్కడ యాకోబు ఒక ఉద్దేశాన్ని చెప్తున్నాడు. నా శ్రమ దినములో నన్ను కాపాడిన దేవునికి అక్కడ ఒక బలిపీఠమును కట్టాలి. రండి మనం ఎక్కడికి వెళ్దాము? బేతేలుకి వెళ్దాం. అంటే దేవుని మందిరానికి వెళ్దాం. ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నావు? దేవుని మందిరానికి ఎందుకు రావాలి? నీవు సరైన ఉద్దేశంతో
మంచి ఉద్దేశంతో, ఉన్నతమైన ఉద్దేశంతో దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి వస్తే దేవుని మందిరంలోని మేలు చేత దేవుడు నిన్ను తృప్తిపరచునుగాక. హల్లెలూయా. పరలోకానికి ద్వారమైనటువంటి దేవుని మందిరములో నుండి పరలోకానికి నీవు చేర్చబడదువుగాక. ప్రభునందు ప్రియమైన వారులారా, ఎందుకు దేవుని మందిరానికి రావాలనో మనకు తెలిసిన విషయాలే మళ్ళీ మళ్ళీ మనం ధ్యానం చేద్దాం. ఒక 7 విషయాలు నేను సిద్ధపడ్డాను మీ కొరకు. ఒకటి, సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 20 వచనాన్ని చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 20 వచనం. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి, దేవుని నామమున స్తుతి కలుగును గాక. దావీదు దేవుని మందిరానికి వెళ్ళి మ్రొక్కి అనే మాట చూస్తాం. ఏం చేసి? మ్రొక్కి అంటే ఆరాధించి అని దాని అర్థం. దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే ఆరాధించుటకు రావాలి. హల్లెలూయా. దేని కొరకు రావాలంట? ఆయనను ఆరాధించుటకు రావాలి. ఆయనను ఆరాధించుటకు రావాలి. మన ఆరాధనకు యోగ్యుడు ఆయన, మన ఆరాధనకు అర్హుడు ఆయన. దేవుని మందిరానికి రావడానికి ఒక మంచి ఉద్దేశము, ఒక ఉన్నతమైన ఉద్దేశము కలిగి ఉండాలే. కానీ లోకంలో చాలా మంది దేవుని మందిరానికి కొంతమంది ఎలా వస్తారంటే గొడవలు పెట్టుకోవడానికి వచ్చేవాళ్ళు కొంతమంది, తమ అహంకారాన్ని చూపడానికి వచ్చేవాళ్ళు కొంతమంది, తమ యొక్క టాలెంట్ను ప్రదర్శించుకోవడానికి వచ్చేవాళ్ళు కొంతమంది, అధికారాన్ని చెలాయించడానికి వచ్చేవాళ్ళు కొంతమంది, ఇంకా అనేక రకాలుగా. అయితే దేవుని మందిరానికి మనము ఎందుకు రావాలంటే ఆయనను ఆరాధించుటకు రావాలి. ఎందుకు రావాలంట? దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా చూసి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారము చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇశ్రాయేలీయులందరూ ఏం చేశారంట? సాష్టాంగ నమస్కారము చేసి ఆయన ఉన్న స్థితిని కొనియాడుచున్నారు. ఆయన ఎటువంటి వాడో తెలుసుకొని ఆయన ఏం చేస్తున్నారంట? ఆరాధన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఆయనను ఆరాధన చేస్తున్నారు. ప్రభునందు ప్రియమైన వారు, వారు వెళ్ళిన ఉద్దేశం ఆయనను ఏం చేయడానికి? ఆరాధించుటకు. ఎందుకు? ఆయన దయాళుడు. ఆయన ఎవరంట? ఆయన దయాళుడైన దేవుడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇదే దినవృత్తాంతములు 2వ గ్రంథం 29 వచనాలు. 29వ అధ్యాయము 29వ వచనం చదవండి. వారు అర్పించుట ముగించిన తరువాత రాజును అతనితో కూడా ఉన్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎవరెవరంట? రాజును అతనితో కూడా ఉన్నవారును, రాజును అతనితో కూడా ఉన్నవారు తలలు వంచి ఆరాధన చేశారన్న. రాజు దేవుని మందిరంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? తలలు వంచి. ఎవరు? రాజు. నేనేం చేయాలా? తల వంచాలనా నేను అని అనుకోలే. ఎందుకు? ఆయన రాజులకు రాజు. ఆయన ఎవరు? నేను ఒక రాజ్యానికి రాజును, ఆయన సర్వభూమికి రాజు అయ్యున్నాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఆయన సర్వలోకములకు రాజు అయ్యున్నాడు. మనం ఆరాధించే దేవుడు ఉన్నతమైన వాడు. ఆయన సన్నిధికి, ఆయన మందిరానికి ఎందుకు రావాలి అంటే ఆయనను మనము తగ్గించుకొని ఏం చేయాలంట? ఆరాధించుటకు రావాలి. సాష్టాంగ నమస్కారం చేసి ఆరాధించారు. తమ తలలు వంచి ఆరాధించారు. ప్రభునందు ప్రియమైన వారుల, ఇది ఒక మంచి ఉద్దేశం. ఇది చాలా ఉన్నతమైన ఉద్దేశం.
ఉద్దేశం. రెండవదిగా చూడండి, ఎందుకు దేవుని మందిరానికి రావాలి? ఒకటి, ఆయనను ఆరాధించుటకు రావాలి. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము 40వ వచనం. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము 40వ వచనం. ఆ ప్రకారమే దేవుని మందిరములో స్తోత్ర గీతములు పాడువారి 2 సమూహములను నేనును నాతో కూడా ఉన్న అధికారులలో సగము మందియు నిలిచియుంటిమి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. నేనును నాతో కూడా సగం మంది అధికారం నిలిచి ఉంటిమి. ఎందుకు? స్తోత్ర గీతములు పాడుటకు. ఏం చేయుటకు? స్తోత్ర గీతములు పాడుటకు. దీన్ని ఏ విధంగా మనం అనుకోవచ్చును? ఒకటి, ఆయన సన్నిధికి, ఆయన మందిరానికి ఎందుకు రావాలంటే ఆయనను ఆరాధించుటకు రావాలి. ఆయన ఎవరో గుర్తెరిగి ఆరాధించుటకు రావాలి. రెండవది, ఆలాపించుటకు రావాలి. ఎందుకు రావాలంట? ఆలాపించుటకు. కీర్తనల ద్వారా. దేని ద్వారా? కీర్తనలు పాడుట. దాన్ని ఏమంటారు? ఆలాపించుట అంటారు. దాన్ని ఆలాపన అంటారు. 150 కీర్తన అంతా కూడా స్తుతించడమే, పాటనే. చదవండి 150 కీర్తన. కీర్తనల గ్రంథము 150 కీర్తన మొదటి వచనం చదవండి. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ స్థలమందు, ఆయన పరిశుద్ధాలయమందు దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాలయమందు దేవుని స్తుతించుడి. ఏమేమి, ఎలా స్తుతించాలనో ఆ భాగంలో అంతా కూడా ఉంది. తంతి వాద్యములతో, తంబురతోను, సితారాతోను కదా, గంభీర ధ్వని గల తాళములతోను ఏం చేయాలంట? ఆయనను స్తుతించాలి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఆయన స్తుతింపదగిన దేవుడు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామము స్తుతి నొందదగినది. స్తుతి నొందదగిన నామం ఏమిటంటే దేవుని యొక్క నామం. ప్రభునందు ప్రియమైన వారులారా, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఎక్కడ? దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో ఆయనను స్తుతించుటకు రావాలి, ఆలాపించుటకు రావాలి. ఒకటి, ఆరాధించుటకు రావాలి. రెండవది, ఆలాపించుటకు రావాలి. ప్రభునందు ప్రియమైన వారు గమనించండి. ఈలాగు గమనించండి. ఒక తీర్మానం తీసుకున్నాడు. ఎవరు అంటే హిజ్కియా ఒక తీర్మానం. ఏమని తీర్మానం తీసుకుని తెలిసిన? మన జీవిత దినములన్నీయు యెహోవా మందిరములో తంతి వాద్యములు వాయించుదుము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎందుకు? ఈరోజు నేను సజీవంగా ఉన్నానంటే కారణం ఎవరంటే ఆయనే. నువ్వు సజీవంగా ఉన్నావంటే కారణం ఎవరంటే ఆయనే. అట్టి దేవుణ్ణి ఏం చేయాలంట? కీర్తనల ద్వారా, పాటల ద్వారా ఏం చేయాలంట? ఆయన్ను ఆలాపించాలి, ఆయన్ను స్తుతించాలి. మూడవదిగా, మొదటిగా ఏమిటి? ఆరాధించుటకు రావాలి. రెండవదిగా ఆలాపించుటకు రావాలి. మూడవదిగా లూకా సువార్త 21వ అధ్యాయం 38వ వచనం. 21:38. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందలకడ వచ్చుచుండ్రి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దేవాలయంలోనికి ఆయన యొద్దకు వస్తూ ఉన్నారంట ప్రజలందరూ. ఎందుకు? ఆయన మాట వినుటకు. ఆయన మాట వినుటకు. ఒకటి, దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే ఆయనను
ఆరాధించుటకు రావాలి, ఆయనను ఆలాపించుటకు రావాలి, ఇంకోటి ఏమిటంటే ఆలకించుటకు రావాలి. ఆయన మాటలు, ఆయన వాక్యము ఏం చేయడానికి? ఆలకించుటకు రావాలి. ఆలకించుటకు. ప్రభునందు ప్రియమైన వారలారా, సమూయేలు అని పిలిస్తే పరిగెత్తుకుంటూ ఏలీ దగ్గరికి వచ్చాడు. అయ్యా, నువ్వు పిలిచావు కదా, నేను వచ్చాను. నేను పిలవలేదు నాయనా, వెళ్ళు. అలా 3 సార్లు జరిగింది. ఇప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడని ఏలీ గ్రహించి ఏమన్నాడంటే, నాయనా, ఈసారి నీకు పేరు పిలిస్తే ఏమంటావు? ఆహా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అనాలంట. హల్లెలూయా. నీ దాసుడు ఆలకించుచున్నాడు, వింటున్నాడు. నువ్వు ఆలకిస్తే దేవుడు నీతో మాట్లాడును గాక. ఆలకించడం, వినడం. దేవుని మందిరానికి నువ్వు వచ్చే ఉద్దేశం ఏమై ఉండాలంటే, దేవుని వాక్యము ఆలకించడానికి, వినడానికి. లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎలాగుంట? యోగ్యమైన మంచి మనస్సు. దేవుని వాక్యం ఎలా నీకు అర్థమవుతుంది అంటే, నువ్వు వినే విధానాన్ని బట్టి. యోగ్యమైన మంచి మనస్సుతో నువ్వు వినాలి. నువ్వు మంచి మనస్సుతో వినకపోతే ఈడ నిలబడి మధుబాబే కాదు, యేసు ప్రభు చెప్పినా సాతాను చెప్పినట్టే ఉంటుంది నీకు. ఎవరు చెప్పినట్టు? డైరెక్టే యేసు ప్రభువే వచ్చి వాక్యం చెప్పినా ఎట్లుంటది? ఆడ చెప్పేది యేసు ప్రభు కాదు, సాతాను చెప్తున్నాడు అని అంటావు. ఎందుకు? మంచి మనస్సుతో నువ్వు వినడం లేదు కాబట్టి. ఎలా వినాలంట? యోగ్యమైన మంచి మనస్సుతో నువ్వు దేవుని వాక్యం విందువుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, నీ హృదయము తెరవబడాలి అంటే నువ్వు వాక్యము ఎలా వినాలి? యోగ్యమైన మంచి మనస్సుతో. ప్రియమైన వారలారా, గమనించండి. ఒక చోట ప్రార్థన జరుగుతుందని వెళ్ళారు. అక్కడ ప్రార్థన లేదు. అక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఇప్పుడు దేవుని దాసు నిలబడి వాక్యం చెబుతుంటే అంతమందిలో ఎవరి హృదయాన్ని దేవుడు తెరిచాడు? లూదియా హృదయాన్ని దేవుడు తెరిచాడు. ఎందుకు తెరిచాడు? ఆమె మంచి మనస్సుతో. మిగతా వాళ్ళు వినడం లేదా? వింటున్నారు. వినడం వేరు, యోగ్యమైన మంచి మనస్సుతో వినడం వేరు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అందుకని అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం. వినుచుండెను. చాలు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మిగతా వాళ్ళందరూ వింటున్నారు కదా. ఎవరి పేరు రాయబడింది ఇక్కడ? లూదియా అనే ఒక దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. వినే విధానం చూడండి, భక్తితో వింటుందంట. యోగ్యమైన మంచి. అందుకనే దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచింది, లక్ష్యం ఉంచింది, బతిమలాడుకునింది. నా ఇంటికి రండి. అక్కడ ఒక పాయింట్ వేసింది ఆమె. ఏమని? నేను నిజంగా దేవుని యందు విశ్వాసం గలదానని మీరు నమ్మినట్లయితే, ఎంచినట్లయితే నా ఇంటికి రండి. అంతే కదా? నా ఇంటికి వచ్చి ఉండండి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆమెనే కాదు, ఆ ఇంటి వారందరూ కూడా రక్షింపబడ్డారు. కారణము యోగ్యమైన మంచి మనస్సుతో. దేవుని వాక్యం నీకు అర్థం కావాలంటే
ఎటు పడితే అటు వింటే కాదు, యోగ్యమైన మంచి మనస్సుతో వినాలి. కాబట్టి దేవుని మందిరమునకు ఆరాధించుటకు రావాలి, ఆలాపించుటకు రావాలి, ఆలకించుటకు రావాలి. 4వదిగా చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 17వ వచనం. 22వ అధ్యాయం 17వ వచనం. అంతటా నేను ఆ యెరూషలేమునకు తిరిగి వచ్చి ఆ దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా దేవాలయములో ప్రార్థన చేయుచుండగా చాలు. ఏమిటంట? దేవాలయములో ఎందుకు రావాలా? అర్థించుటకు రావాలి. హల్లెలూయా. ప్రార్థన అంటే ఏమిటి? అర్థించడం, అభ్యర్థించడం, అర్థించడం. ఆరాధించుటకు రావాలి, ఆలపించుటకు రావాలి, ఆలకించుటకు రావాలి, అర్థించుటకు రావాలి, అడగడానికి రావాలి. అయ్యా 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 అని దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి, ప్రార్థన చేయడానికి. ప్రభునందు ప్రియమైన వారలారా, పౌలు ఇక్కడ చెప్తున్నాడు, అంతటి నేను దేవాలయములో ప్రవేశించి ఏం చేస్తున్నాను? ప్రార్థన చేయుచుండగా. ప్రార్థన. ప్రభునందు ప్రియమైన వారలారా, నీ ఉద్దేశము, దేవుని మందిరానికి వచ్చే ఉద్దేశము ఆరాధించే ఉద్దేశమై ఉండాలి, ఆలపించే ఉద్దేశమై ఉండాలి, ఆలకించే ఉద్దేశమై ఉండాలి, అర్థించే ఉద్దేశమై ఉండాలి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. హన్నా ప్రార్థన చేసింది ఎక్కడ? దేవాలయంలోకి వెళ్ళి. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ రాయబడింది, ఆమె దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అనే మాట. 1వ అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేవుని మందిరములో ప్రార్థన చేసిన హన్నా గర్భఫలం పొందుకునింది. హన్నా గర్భఫలము పొందుకునింది. ఇదే సమూయేలు 2వ గ్రంథము. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. 7వ అధ్యాయం 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఆమేన్. దావీదు రాజు లోపల ప్రవేశించి, మరలా ఇక్కడ ఏమిటంట? రాజు. దావీదని మామూలుగా అనిలే, దావీదు రాజు లోపల ప్రవేశించి దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. హన్నా ప్రార్థన కదా, ఆమె గర్భాన్ని తెరిచి ఇశ్రాయేలులకు గొప్ప ప్రవక్తనిచ్చాడు దేవుడు. ఇశ్రాయేలీయులకు గొప్ప ప్రవక్తనిచ్చాడు. దావీదు ప్రార్థన దావీదు కుటుంబాన్ని, దేవుని వంశాన్ని, దావీదు వంశాన్ని స్థిరపరిచింది దేవుని సన్నిధిలో. అదే ప్రార్థన అక్కడ. దావీదు ప్రార్థన దావీదు కుటుంబాన్ని, దావీదు వంశాన్ని దేవుని సన్నిధిలో స్థిరపరిచింది. లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువే దావీదు వంశమందు పుట్టడానికి కారణమైంది. దావీదు యొక్క ప్రార్థన. దావీదు యొక్క ప్రార్థన, దేవుని మందిరములో చేసిన ప్రార్థన. రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయము 14-15 వచనం చదవండి. రాజులు 2వ గ్రంథం 19వ అధ్యాయము 14-15 వచనములు. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరమును తీసుకుని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. హిజ్కియా చేసిన ప్రార్థన. హిజ్కియా ఒక లెటర్ వచ్చింది హిజ్కియాకు. ఆ లెటర్ను, ఆ ఉత్తరాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడంట? దేవుని మందిరంలోనికి వెళ్ళాడు. దాన్ని విప్పాడు. దాన్ని విప్పి పరచి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దాంట్లో ఏమేమున్నాయో తెలిసిన ఉత్తరంలో, నీ దేవుడు రక్షిస్తాడు అనుకున్నావా? నా చేతిలో నుండి కాపాడుతాడు అనుకున్నావా? సన్హెరీబు పంపినటువంటి మాటలు ఎంత ప్రగల్భాలు పలికాడో అంత పారిపోయేటట్టు చేశాడు దేవుడు. ఒక్క దూతను పంపాడు,
185,000 మందిని ఆ ప్రార్థన ఏం చేసి తెలుసునా కదా, 185,000 మంది మృతకలేబరాలు అయ్యారు. హిజ్కియా చేసిన ప్రార్థన, హన్నా చేసిన ప్రార్థన, ఇశ్రాయేలుకు గొప్ప ప్రవక్తను దేవుడిచ్చాడు. దావీదు చేసిన ప్రార్థన తన కుటుంబాన్ని, తన వంశాన్ని దేవుని సన్నిధిలో స్థిరపడేటట్టు చేశాడు. హిజ్కియా ప్రార్థన గొప్ప విజయాన్ని. ఎందుకు వెళ్ళాలి దేవుని మందిరానికి? ఒక మంచి ఉద్దేశం, అర్థించడానికి వెళ్ళాలి, అడగడానికి వెళ్ళాలి, ప్రార్థన చేయడానికి వెళ్ళాలి. ఇది నీ ఉద్దేశం కావాలి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేవుని మందిరానికి, ఆయనను ఆరాధించుటకు, ఆయనకు ఆలాపించుటకు, ఆయనను మాట ఆలకించుటకు, ఇంకా అర్థించుటకు ప్రభునందు ప్రియమైన వారలారా. 5వదిగా చూడండి, అదే పరిశుద్ధ గ్రంథము నుండి దినవృత్తాంతములు 2వ గ్రంథము 24వ అధ్యాయం 14వ వచనం. 24వ అధ్యాయం 14వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 24:14. అది సిద్ధమైన తరువాత మిగిలిన ద్రవ్యమును రాజు వద్దకును యెహోయాదా యొద్దకును తీసుకొని రాగా, వారు దాని చేత యెహోవా మందిరపు సేవయందు ఉపయోగపడినట్టును, దహన బలులను అర్పించుటయందు ఉపయోగపడినట్టును, ఉపకరణములను వెండిలను, వెండి బంగారముల ఉపకరణములను చేయించి యెహోయాదా ఎన్న 8 దినములు యెహోవా మందిరములో దహన బలులను నిత్యము అర్పింపబడెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, గమనించండి, దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి అంటే అర్పించుటకు వెళ్ళాలి. ఏమిటంట? అర్పణలు అర్పించుటకు. 1 ఆరాధించుటకు, 2 ఆలాపించుటకు, 3 ఆలకించుటకు, 4 అర్థించుటకు, 5 అర్పించుటకు. నీ అర్పణ ప్రభునందు ప్రియమైన వారల జాగ్రత్త వినాలి. నీ అర్పణ దేవుని పనికి ఉపయోగపడాలి. నీ అర్పణ దేవుని పనికి ఏం కావాలా? ఉపయోగపడాలి. నీ అర్పణ పనికొచ్చేదిగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, దాన్ని కంటిన్యూగా చదవండి. ఆ భాగమును దినవృత్తాంతములు 2వ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం. ఆ భాగమును చదవండి. అది సిద్ధమైన తరువాత మిగిలిన ద్రవ్యమును రాజునొద్దకును యెహోయాదా యొద్దకును తీసుకుని రాగా, వారు దాని చేత యెహోవా మందిరపు సేవయందు ఉపయోగపడునట్లు దహన బలులను అర్పించుటయందు ఉపయోగపడునట్లు ఉపకరణములను, గరిటెలను, వెండి బంగారముల ఉపకరణములను చేయించి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఏం చేయనట్లంట? ఉపయోగపడునట్లు. నీ అర్పణ దేవుని సన్నిధిలో ఉపయోగపడునుగాక. ఉపయోగపడుతుందా నీ అర్పణ? కానీ అర్థమవుతుందా ఈ మాట? నువ్వు అర్పించే అర్పణ దేవుని పనికి ఉపయోగం కావాలి, దేవుని ఇంటికి ఉపయోగపడాలి. ఉపయోగపడునట్లు తెచ్చారంట వాళ్ళు. ఎట్లా తెచ్చారంట? ఉపయోగపడినట్లు తెచ్చారంట, ప్రయోజనకరమట్లు తెచ్చారంట. ప్రభునందు ప్రియమైన వారలారా, నిజంగా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒకసారి మనల్ని మనము సరిచూసుకుందాం. నేను అర్పించే అర్పణ ఉపయోగపడుతుందా లేదా? నేను అర్పించే అర్పణ దేవుని మందిరములో దేవుని పని కొరకు ఏమవుతుంది? ఉపయోగపడుతుందా లేకపోతే ఉపయోగపడడం లేదా? ప్రభునందు ప్రియమైన వారలారా, అందరిలాగానే ఉందా? ఒక బాధకరమైన విషయం ఏందో తెలుసునా? ఒక బాధకరమైన విషయం, దేవునికి అర్పించే అర్పణ చాలా మందిది ఎలా ఉంటుంది అని అంటే,
స్పీడ్ బ్రేకర్ల కాడ ఉండే వాళ్లకు దేవుని మందిరంలో ఇచ్చే అర్పణకు ఏ మాత్రము చెప్పండి తేడా లేదు. తేడా లేదు. స్పీడ్ బ్రేకర్ల కల్లా ఉండే వాళ్ళకి ఎంత ఇవ్వాలా? 10 రూపాయలే. వాళ్ళకి ఎంత ఇవ్వాలా? 10 రూపాయలు. దేవుని మందిరంలో ఎంత ఇవ్వాలా? నీ ఉద్దేశం ఏందో తెలుసునా? ఎంత ఇవ్వాలా? 10 రూపాయలు. ఉపయోగపడుతుందా నీ అర్పణ? దేవునికి, దేవుని మందిరానికి, దేవుని పనికి ఏమైనా ఉపయోగపడుతుందా? దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అక్కడ మనం క్లియర్గా చదివితే ఉపయోగపడునట్లు వాళ్ళు అర్పించారంట. ఆ విధంగా వాళ్ళు అర్పించారు. నీ అర్పణ దేవుని మందిరంలో ఉపయోగపడును గాక. హల్లెలూయా. ఎందుకు రావాలి దేవుని మందిరానికి? ఆరాధించుటకు, ఆలాపించుటకు, ఆలకించుటకు, అర్థించుటకు, అర్పించుటకు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి చూడండి. పరిశుద్ధ గ్రంథము నుండి దినవృత్తాంతములు 1వ అధ్యాయము 26వ మొదటి గ్రంథము 26వ అధ్యాయం 12వ వచనం. 26వ అధ్యాయము మొదటి గ్రంథము 12వ వచనం. ఈలాగున ఏర్పాటైన తరగతులను బట్టి యెహోవా మందిరంలో వంతుల ప్రకారముగా తమ సహోదరులు చేయనట్లు సేవ చేయుటకు ఈ ద్వారపాలకులు అనగా వారిలోని పెద్దలు జవాబుదారులుగా నియమింపబడిరి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేవుని మందిరములో పని చేయడానికి రావాలంట. ఏం చేయడానికి రావాలా? పని చేయడానికి, సేవ చేయడానికి. ఎలాగంట? వాళ్ళు వంతుల ప్రకారముగా. ఎట్లా? వంతుల ప్రకారముగా. ఎలా వాళ్ళు నియమింపబడ్డారంట? జవాబుదారులుగా. దేవుని మందిరంలో నువ్వు జవాబుదారిగా ఉండాలి. దేవుని మందిరంలో ఎలా ఉండాలి చెప్పండి? జవాబుదారులుగా. అంటే బాధ్యత. జవాబుదారు అంటే ఏమిటి? రెస్పాన్సిబుల్. నువ్వెవరో తెలుసునా? రెస్పాన్సిబుల్ పర్సన్. నువ్వు దేవుని మందిరంలో నువ్వెవరో తెలుసునా? ఒక బాధ్యత కలిగిన వాడవు, ఒక బాధ్యత కలిగిన స్త్రీవి, బాధ్యత కలిగిన పురుషునివి నువ్వు. వారు వంతుల ప్రకారంగా పెద్దలలో నియమింపబడ్డారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఏం చేయడానికి? పని చేయడానికి, మందిర సేవ చేయడానికి, మందిర సేవ చేయడానికి. ప్రభునందు ప్రియమైన వారలా, ఎన్నోసార్లు చెప్పినా, ఎవరో కుర్చీలు దురుస్తారు, మేము వచ్చి కూర్చుంటాం. ఎవరో సాపలు వరుస్తారు, మేము వచ్చి కూర్చుంటాం. ఎవరో కసులు కొడతారు, మేము వచ్చి కూర్చుంటాము కదా. ప్రభునందు ప్రియమైన వారలారా, నీ బాధ్యత ఏముంది? నీ బాధ్యత ఏముంది? దేవుని మందిరంలో ఎందుకు రావాలి నువ్వు అంటే పని చేయడానికి రావాలి. నీ బాధ్యత నువ్వు నిర్వర్తించడానికి రావాలి. బాధ్యతాయుతముగా ఉండాలి, కానీ బాధ్యత రహితముగా ఉండకూడదు. బాధ్యత రహితముగా నువ్వు ఉండకూడదు. ప్రభునందు ప్రియమైన వారలారా, వారు జవాబుదారులుగా నియమింపబడ్డారంట. ఎట్లంట? జవాబుదారులుగా అంటే ఏమిటి అర్థము? మా పని అది, మా పని. ఏదన్నా ఉంటే మమ్మల్ని అడుగు, ఏదన్నా ఉంటే మాకు చెప్పు. పని ఏదన్నా ఉంటే ఏం చెప్పాలా? మాకు చెప్పు. కారణం ఏమిటి? మేము జవాబుదారులం, మాది బాధ్యత అది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆరోదిగా దేవుని సన్నిధికి ఎందుకు రావాలంటే దేవుని మందిరములో పని చేయడానికి రావాలి. దేవుని మందిర పని చేయడానికి రావాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, చివరిగా 7వదిగా మనం ఎందుకు దేవుని సన్నిధికి రావాలి? పరిశుద్ధ గ్రంథము నుండి చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 14వ వచనం. దేవాలయములో
ఆయన యొద్దకు రాగా ఆయన వారిని ఆ స్వస్థపరిచిన దేవుని నామన స్తుతి కలుగును గాక. దేవాలయంలోనికి, దేవుని మందిరంలోనికి ఎందుకు రావాలంటే నువ్వు విడుదల పొందడానికి రావాలి. ఎందుకు రావాలి? విడుదల. నీకు ఏదున్నా, ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ రోగం ఉన్నా, దేవుని మందిరంలో నీకు విడుదల కలుగును గాక. ఎక్కడ నీకు విడుదల? దేవుని మందిరంలోనే. దేవుని మందిరంలోనే నీకు విడుదల ఉంది. వాళ్ళందరూ దేవాలయంలో ఆయన దగ్గర రాగా ఏం చేసింటే దేవుడు వారిని స్వస్థపరిచాడు, వారిని విడిపించాడు దేవుడు. దేవుని నామను స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, రండి మనము బేతేలుకు వెళ్దాం. ఎక్కడికి వెళ్దాము? బేతేలుకు పోదాం. ఎందుకు? ఒక ఉద్దేశం ఉంది. ఏమిటా ఉద్దేశము? నా శ్రమ దినములో నన్ను కాపాడిన నా దేవునికి నేను అక్కడ బలిపీఠమును కడతా. నేను బలిపీఠమును కడతా. అది ఒక మంచి ఉద్దేశం. రండి బేతేలు పోదాం, రండి దేవుని మందిరానికి పోదాం. కొట్లాడడానికి, గొడవలు పెట్టుకోవడానికి, అసూయలు చూపడానికి, అహంకారం చూపడానికి, టాలెంట్ చూపడానికి కాదు. దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే ఒక మంచి ఉద్దేశము, అది ఉన్నతమైన ఉద్దేశమై ఉండాలి. నువ్వు ఆరాధించుటకు దేవుని సన్నిధికి రావాలి. నీవు ఆరాధించుటకు రావాలి. కీర్తనల ద్వారా ఆయనను ఆలాపించుటకు దేవుని సన్నిధికి రావాలి. ఆయన వాక్యమును ఆలకించుటకు దేవుని సన్నిధికి రావాలి. ఆయన సన్నిధిలో అర్పించుటకు దేవుని సన్నిధికి రావాలి. ఆయన సన్నిధిలో అర్పించుటకు నీ అర్పణ దేవుని సన్నిధిలో ఉపయోగపడాలి. దేవుని మందిరములో ఒక బాధ్యత. దేవుని మందిరములో జవాబుదారి. నేను జవాబుదారి, అది నా పని అని పని చేయడానికి నువ్వు రావాలి. దేవుని మందిరంలోకి ఎందుకు రావాలంటే నీ ప్రతి సమస్య నుండి, ప్రతి ఇబ్బంది నుండి, ప్రతి వేదన నుండి, ప్రతి కన్నీరు నుండి, ప్రతి రోగము నుండి విడుదల పొందుకోవడానికి దేవుని సన్నిధికి రావాలి. ఇది నీ ఉద్దేశమైతే మేలుతో నీ హృదయమును దేవుడు తృప్తిపరచును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ ఉద్దేశంతో దేవుని సన్నిధికి నువ్వు వస్తే దేవుని మందిరములో మేలు చేత నిన్ను దేవుడు తృప్తిపరుస్తాడు. పరలోక రాజ్యానికి గవినైనటువంటి ఇదే మందిరపు ద్వారములో నుండి ఎక్కడికి తీసుకెళ్తాడు? పరలోకానికి తీసుకెళ్తాడు. అలా కాకుండా అయితే ఒకటే ఒక మాట, ఎలా ఉన్నారు చాలా మందిని దేవుని వాక్యం చెబుతుందంటే చూడండి, హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. హోషేయ గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనం. ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెట్టును, ప్రవక్తలు తమ చర్య ఎంతటిలోను వేటకాని వల వంటి వారై ఉన్నారు. వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారు. వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారంట. ఎలా ఉన్నారంట వాళ్ళు? ఎక్కడ? దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారు. శత్రువు మేలు చేస్తాడా, కీడు చేస్తాడా? అంతే కదా. శత్రువు మంచి మాట మాట్లాడతాడా, దుర్మార్గపు మాట మాట్లాడతాడా? అంతే కదా. ప్రభునందు ప్రియమైన వారలారా, శత్రు హృదయమును దేవుని సన్నిధికి పెట్టుకొని వస్తే, శత్రువు లాంటి మనస్సు పెట్టుకొని దేవుని సన్నిధికి వస్తే ఎలా నువ్వు ఆరాధన చేస్తావు? ఎలా నువ్వు ఆలపిస్తావు దేవుణ్ణి? ఎలా దేవుని వాక్యమును ఆలకిస్తావు? శత్రువు లాంటి హృదయం నీకున్నట్లయితే ఎలా దేవుని సన్నిధిలో అర్పిస్తావు? దేవుణ్ణి ఎలా అర్పణ ఇస్తావు? ఏ భావం ఉంది? శత్రుభావం లోపల ఉంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన సేవకునికి తెలియకపోవచ్చు, నీ పక్కనుండే వాళ్ళకు తెలియకపోవచ్చు. ఎవరు చూస్తున్నారు? నీలో శత్రుత్వాన్ని ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నాడు. ఏ ఉద్దేశంతో నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావో ఆ ఉద్దేశము పూర్ణముగా ఎరిగిన వాడు ఎవరంటే దేవుడు. పూర్ణముగా ఎరిగిన వాడు దేవుడు. ప్రభునందు ప్రియమైన వారలా, అందుకని 3 వచనాలు చదివించా నేను. రండి బేతేలుకు వెళ్దాం, దేవుని మందిరానికి వెళ్దాం. నీ ఆవరణములలో నువ్వు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదాం. నువ్వు ఆరాధించడానికి వస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు. ఆలపించడానికి వస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు కదా. ఆలకించడానికి వస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు. అర్థించడానికి వస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు. అర్పించడానికి వస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు కదా. పని చేయడానికి వస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు.
విడుదల ఉండే ఉద్దేశంతో నువ్వు వస్తే దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. అది లేకుండా శత్రువుగా వస్తే భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే, పరలోకపు గవినిలో నుండి నిన్ను తీసి నరకంలో వేయటం ఎంతసేపు ప్రభునందు ప్రియమైన వారలారా కదా. దేవుని మందిరములో మేలుంది, దేవుని మందిరములో మేలుంది. ఏ మేలు? నీకు ఏదైతే కొదవ ఉందో దాన్ని తీర్చడమే అసలైన మేలు. దేవుని మందిరములో నుండే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యం వెళ్ళాలి. తన ఇంటి వారందరితో యాకోబు అంటున్నాడు, రండి మనము లేచి బేతేలుకి వెళ్దాం. ఎందుకయ్యా? ఒక ఉద్దేశం ఉంది, ఒక మంచి ఉద్దేశం ఉంది. అదేమిటంటే, నా శ్రమ దినములో నన్ను కాపాడిన దేవుడు, అక్కడ నేను దేవునికి బలిపీఠమును కడతా కదా, రండి వెళ్దాం అందరం అన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయవద్దు. దేవుని సన్నిధికి నువ్వు ఖచ్చితంగా ఒక మంచి ఉద్దేశంతో వచ్చినట్లయితే దేవుడు నీ హృదయ వాంఛలను తీర్చునుగాక, మేలుతో నీ హృదయమును తృప్తిపరచునుగాక, పరలోకములో మనల్ని దేవుడు చేర్చునుగాక. అట్టి కృప దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు మన వెనికిల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్.